ఓం మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత, గురుగ్రహం అసలు కారకత్వాలు ఏంటి, ఏ రాశిలో ఉచ్చనుందుతారు, ఏ రాశిలో నీచనుందుతారు, ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి. జనరల్ గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలలో కంటే కూడా ఈయనకి ఎక్కువ అన్నమాట. ఈయనకి గురు భగవానుడికి జనరల్ గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్ లో అవ్వచ్చు, మన లైఫ్ లో అవ్వచ్చు, ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము ఉంటూ ఉంటాం. అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందన్నమాట, అంత శుభ ఫలితాలను ఇస్తుంది. మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మ జాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలలో ఉన్న జన్మ జాతకంలో గురువు కనుక మంచి పొజిషన్ లో ఉంటే అలాంటి వ్యక్తి ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్ లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది. మన లైఫ్ లో మంచి గురువులు తారసపడాలన్నా, గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా, లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్ గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు. కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్య మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. కాబట్టి అలాంటి ఒక గురువు బ్లెస్సింగ్స్ మన లైఫ్ లో ఉండాలి అంటే జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అయితే జనరల్ గా మనకి గురువు కారకత్వాలు ఏంటి? గురువు ధనకారకుడు, న్యాచురల్ ధనకారకుడు అనమాట. సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్, ప్రాస్పెరిటీ, మంచి హ్యాపీనెస్ లైఫ్ లో ఉండడానికి, శుభ ఫలితాలు, ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారనమాట. అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది. అలాగే మనకి లేడీస్ లో చూసుకున్నట్లయితే గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు, స్పెసిఫిక్ గా మగ సంతానం. మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది, భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను. ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. గురువు ప్లేస్మెంట్ జన్మ జాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్లలో ఉండడము, మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము, సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము, ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు. స్కూల్స్, యూనివర్సిటీస్, టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు, ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, మస్జిద్, ఇలాంటి గురుద్వారా, ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అన్నమాట. అండ్ ప్రొఫెషన్స్ కి వచ్చేసరికి గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్. మన లైఫ్ లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో, టీచర్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, కాలేజ్ ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్, మనకి లీడర్స్, సొసైటీలో లీడర్స్, రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా, మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవచనకర్తలు, వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు అనమాట. జ్యోతిష్యం చెప్పే గురువులు, జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు, తంత్ర విద్య నేర్పించే గురువులు, హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్, మెడిటేషన్ నేర్పించే గురువులు, యోగా, ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నమాట. అయితే గురువు
స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనుసు రాశి స్వక్షేత్రం అవుతుంది, అండ్ మీన రాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది. మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అవుతుంది. ఉచ్చ స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్ గా ఉంటారన్నమాట గురువు. అండ్ నీచ స్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచ స్థానం ఉంటుంది. తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణకారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి, బోధించడం. అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము, అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ ని పెంచుకోవడానికి, హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు కారణం అవుతారు. ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం, మనము ఎంతగా మనము లైఫ్ ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము, మనకి కరేజ్ ఎంత ఉంటుంది, మన ధైర్య సాహసాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు. కాబట్టి జనరల్ గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అన్నమాట తృతీయ భావంలో. అందుకే మరణకారక స్థానం అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది. సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్ కి కారణము, ప్యాంక్రియాస్ కి కారణము, మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడానికి, డయాబెటీస్ రావడానికి, మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారన్నమాట. మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం, ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు. సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం, ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వాస్ కిందికి వస్తాయి అన్నమాట. సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు, గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది, మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం. కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము, ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణం. సో గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే, అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రుక్షేత్రాలలో ఉంటే గనక కొద్దిగా మనకి లివర్ కి సంబంధించి ఇబ్బందులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిసార్లు యాంగ్జైటీ, స్ట్రెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్, తొందరగా టెన్షన్ పడడము, ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి. నేజల్ కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్, ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జన్మ జాతకంలో గనక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న, పాప క్షేత్రాలలో ఉన్న, దుష్టానాలలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి గురువు కారణం చేస్తారనమాట. సో మనము బ్లైండ్ గా గురువు పలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక 1 పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు. ఇండివిజువల్ గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్ కి రావాలన్నమాట. ఎందుకంటే కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు, శుభ గ్రహం కాదనమాట. కొన్ని లగ్నాలకి, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నంకి, మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్ గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్ లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురువు మేషరాశి నుంచి మీన రాశి, అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు సింహరాశిలో ఉంటే జన్మజాతకంలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు? సింహరాశి జనరల్ గా మనకి రూల్ చేసే గ్రహం వచ్చేసి రవి గ్రహం అవుతుంది కాబట్టి ఇక్కడ రవికి గురువుకి మంచి న్యాచురల్
ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అంటే ఒక రాజు అండ్ ఆ రాజదర్బారంలో ఉండే ఒక గురువు. రా మనము మూవీస్ లో చూస్తే పూర్వకాలంలో రాజులు ఎప్పుడైతే రూల్ చేసేవాళ్ళో వాళ్ళకంటూ ఒక రాజగురువు ఉండేవాళ్ళు. ఆ గురువు యొక్క సలహాలని బట్టే రాజు కూడా తన యొక్క డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. సో ఇక్కడ కూడా ఇంచుమించు గురువు సింహరాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి అలాంటి స్థాయిలో ఉన్న పరిచయాలు పెరగడము, రాయల్టీ మెయింటైన్ చేయడము, చాలా డిగ్నిఫైడ్ గా ఉండడము, ఎథికల్ వాల్యూస్ తోటి ఉండడము, ట్రెడిషనల్ వాల్యూస్ ని ఎక్కువ రెస్పెక్ట్ చేయడం. అంటే సాంప్రదాయకంగా వచ్చే వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీలో దాన్ని వాళ్ళు బాగా రెస్పెక్ట్ చేయడము, అది పొందుపరుచుకోవడము, నెక్స్ట్ జనరేషన్స్ కి మంచి మాటలు నేర్పడము, ఇవన్నీ కూడా గురువు సింహరాశిలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. వీళ్ళకి తండ్రి పట్ల, గురువుల పట్ల చాలా అభిమానం ఉండడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు మంచి పొలిటికల్ కెరియర్ గా, లేకపోతే న్యాచురల్ లీడర్స్ గా, అడ్మినిస్ట్రేటర్స్ గా, టీచర్స్ గా, ట్రైనర్స్ గా, ఇలాంటి కెరియర్స్ లో కూడా వీళ్ళకి క్లిక్ అవ్వడానికి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. మూవీ ఇండస్ట్రీస్ లో ఉంటే గనక అక్కడ కూడా వీళ్ళు మంచి ఎంటర్టైనర్స్ గా కూడా రాణించడానికి, షైన్ అవ్వడానికి చాలా ఫేవరబుల్ గా ఉంటుందన్నమాట. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ కోచెస్ లాగా, మెంటర్స్ లాగా, ఒక మంచి గైడ్ లాగా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి గురువు ఒకవేళ సింహరాశిలో ఉంటే. న్యాచురల్ టీచర్స్ అన్నమాట వీళ్ళు. వీళ్ళు జన్మతహానే టీచింగ్ క్వాలిటీస్ అనేవి చాలా ఈజీగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు గురువు సింహరాశిలో ఉండి మీకు దశ అంతర్దశలు కూడా ఫేవరబుల్ గా ఉంటే గనక, స్పెసిఫిక్ గా మీకు దశ అంతర్దశల్లో హై కొలెస్ట్రాల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము. ఎందుకంటే మనకి సింహరాశి ఉదర సంబంధితమైన రాశికి అటు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావడము, హార్ట్ లో మంట రావడం, అంటే గుండె మంట అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, గుండెల్లో మంట రావడం, ఇలాంటివి వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి గురు మహాదశ అంతర్దశలో. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి స్పైసీ ఫుడ్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. దగ్గరలో గోశాల ఉంటే గనక గోవుకి రెగ్యులర్ గా గ్రాసం పెట్టడము, స్పెసిఫిక్ గా ఆదివారం రోజు గ్రాసం పెట్టినట్లయితే గనక సూర్య గాయత్రి మంత్రం చేసుకోవడము, లేకపోతే గురు మంత్రం చేసుకోవడము రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి.